అందరికీ నమస్తే. కిసిక్ కిసిక్ తెలుసుగా పుష్ప డైలాగ్. ఒక్క ఫోటో, ఇప్పుడు ఆ ఒక్క ఫోటోనే రేవంత్ రెడ్డి గ్రాఫ్ పైకి లేకపోతే కిందికి తీసుకుపోయేది. అసలు ఏంది ఆ ఫోటో, ఏంది రేవంత్ రెడ్డి ఏదో అనుకుంటే ఎందుకు అంత పరిశాన్ అయింది అనేదే ఈ వార్త. ఆయన ఢిల్లీ పోయిండు, ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసిండు. రాహుల్ గాంధీని కలిసినట్టుగా ఆయన ఎక్కడ ఎవరికి చెప్పలేదు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేసిండు. ఆ చిట్చాట్లో నేను రాహుల్ గాంధీకి వివరించిన అని అన్నాడు. మరి రాహుల్ గాంధీకి వివరిస్తే రాహుల్ గాంధీ ఎవరు కలిసిన ఫోటోలు అనేది సహజం. ఇప్పుడు సీఎం దగ్గర పోయిన వాళ్ళు ఫోటో దిగరా? సీఎం దగ్గర రేవంత్ దగ్గర పోయిన అందరూ ఫోటోలు దిగుతారు. మ్యాక్సిమం కలిస్తే ఫోటో దిగినట్టే, 100% ఫోటో దిగుతారు, 99% కాదు. రాహుల్ గాంధీ దగ్గర పోయిన కూడా అంతే. కానీ ఎందుకో ఒక్క ఫోటో కూడా రాలేదు. ఎందుకు రాలేదు ఫోటో? అసలు ఫోటోకు ఉన్న ఇంపార్టెన్స్ ఏంది, ఆ కిసిక్ కిసిక్ కథ ఏందో మాట్లాడదాం. దానికన్నా ముందు మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు. మీరు ఈ వీడియోతో పాటు ఆ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి, అలా అక్కడ ఉన్న ఒక బెల్ బటన్ కూడా నొక్కండి. మనం వార్తలోకి పోదాం. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినరు. పోయేటప్పుడే చెప్పుకొని పోయినరు, మేము ఈసారి రాహుల్ గాంధీని కలుస్తున్నామని. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ కలవకపోవడం అనేది పెద్ద ఇష్యూ. 7 monthsకి అపాయింట్మెంట్ లేదు, కలుస్తలేరు, ఎడమొహం పెడమొహం. ఆయన తెలంగాణకు వచ్చినా ముఖం చూస్తలేడు, ఈయన ఢిల్లీ పోతే అసలే కలుస్తలేడు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది జనాలలో చర్చ ఉంది. సేమ్ కాంగ్రెస్ పార్టీలో అంతకన్నా పెద్ద చర్చ ఉంది. కాంగ్రెస్ పార్టీలో మినిస్టర్సు, ఎమ్మెల్యేసు, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఎందుకు కలుస్తలేడు మా ఓడు అనేది పెద్ద అనుమానం. వాళ్ళ అనుమానాలని పటాపంచాలు చేయాలని బహుశా రాహుల్ గాంధీ కలవబోతున్నట్లుగా ముందే సమాచారం ఇచ్చారు. ఢిల్లీలో ఉన్న మీడియాను మొత్తం పిలిపించుకొని లోపలికి 10 జన్పథ్ లోపలికి పోయేదంతా వీడియోస్ వచ్చేసినాయి బయటికి. తర్వాత మళ్ళీ బయటకు వచ్చే వీడియోస్ రికార్డ్ చేసినారు మీడియా వాళ్ళు. కానీ లోపల ఏం జరిగింది? రాహుల్ గాంధీని కలిసిండ్రా, రాహుల్ గాంధీ వాళ్ళ అసిస్టెంట్ని కలిసిండా, ఎవరిని కలిసిండ్రో తెలియదు. ఆయన బయటకు వచ్చిన తర్వాత మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేసినప్పుడు నేను వివరించినా అని చెప్పిండు. ఆ వివరణ రాహుల్ గాంధీకి ఇచ్చిండా, రాహుల్ గాంధీ పిఏకి ఇచ్చిండా, రాహుల్ గాంధీ ఆఫీసర్కి ఇచ్చిండా, సిబ్బందికి ఎవరికి ఇచ్చిండో తెలియదు. కానీ ఒక్క ఫోటో కూడా బయటికి రాలే. 24 hours దాటింది. కనీసం రాహుల్ గాంధీ ఫోటో బయట పెట్టకపోయినా ఇది రేవంత్ రెడ్డికి చాలా అవసరం. ఎందుకంటే ఆయన ఒక అపవాదం మోస్తున్నాడు, ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని, రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడని, ఇదంతా నడుస్తుంది. కాబట్టి ఆ ఫోటో ఒకటి బయటకు వస్తే ఈ అన్నిటికీ ఇట్లాంటి ఆరోపణలకు, ఇట్లాంటి అనుకునే వాళ్ళకు అందరికి చెక్ పడుతుంది అనేది ఎవరికైనా అనిపిస్తుంది. ఆయనకు కూడా అనిపించింది అది. కానీ ఫోటో బయటికి రాలేదు. మీడియాలలో పెద్ద పెద్ద వార్తలు రాసిండ్రు, రాహుల్ గాంధీతో భేటీ అయిన రేవంత్ రెడ్డి అని. పాపం ఈనాడులో కూడా ఒక ఫోటో కూడా వేయలేకపోయారు. ఈవెన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా ఒక ఫోటో కూడా వేయలేకపోయారు. అంత నెట్వర్క్ ఉండే పేపర్స్ కదా అవి. పోనీ ఛానల్స్లో కూడా ఏం ఫోటోలు రాలేదు. అసలు నో ఫోటో. అసలు రాహుల్ గాంధీ కలిసిండా లేదా అనేది ఒక అదే ఈయననేమో కలిసినా అని చెప్పుకుంటే కదా, కలిసినా అని చెప్పుకుంటే ఏమవుతుంది, కలవకుంటే ఏమవుతుంది అంటే దానికి జరగాల్సిన రాజకీయంగా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అయితే ఒక ఫోటోని సాయంత్రానికి ఏం చేసిందంటే, ఫోటో అఫీషియల్గా ఫోటో రిలీజ్ చేయలేదు, కానీ అనాఫీషియల్గా రేవంత్ రెడ్డి చుట్టూ ఉండేవాళ్ళు లేకపోతే కొంతమంది ఒక ఫోటోను తిప్పిర్రు. కలిసిండు ఆల్రెడీ ఇదే ఫోటో అని. మీకు ఆ ఫోటో కూడా చూపిస్తా, ఒకసారి చూడండి మీరు. ఈ ఫోటో చూపించిండ్రు, ఈ ఫోటో బయటికి ఇచ్చిండ్రు. ఏంది, రాహుల్ గాంధీని కలిసినట్టుగా ఈ ఫోటో వచ్చింది. దాని కింద మ్యాటర్ కూడా రాసిండ్రు, ఏమని, ఎస్సీ వర్గీకరణ సభకు రావాలని రాహుల్కు రేవంత్ ఆహ్వానం అని ఫోటో వేసిండ్రు. ఇంకా ఇదే ఫోటోనేమో అనాఫీషియల్ ఇచ్చారేమో అని అనుకున్నాము. తీరా చూస్తే ఆ ఫోటో ఎప్పుడు తెలుసా, ఇక్కడ ఉంది చూడండి. ద టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు పెట్టిన ఇది ఎప్పుడు, ఇది జూలై 23, 2024 ఫోటో. ఇది పాత ఫోటోనే కొత్తగా వైరల్ చేసినారు. ఇదే రాహుల్ గాంధీ కలిసిన ఫోటో అని. అంత ఇంపార్టెంట్. నేను చెప్పేది ఏంటంటే అంత ఇంపార్టెంట్ అని చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్. ఇది రాహుల్ గాంధీకి ఇంపార్టెంట్ కాదు, రాహుల్ గాంధీ చాలామంది కలుస్తారు. ఇప్పుడు ఏపీసీసీ చీఫ్ షర్మిల కలిసింది, ఫోటో వచ్చిందే గంట సేపట్లో. తర్వాత సీతక్క కలిసారు రీసెంట్గా, ఆ ఫోటో కూడా బయటకు వచ్చింది. వీళ్ళ ఫోటోలన్నీ వస్తున్నాయి, ఇది రాలేదు. రేవంత్ రెడ్డి ఫోటో రాలేదు. రేవంత్ రెడ్డి ఏమో కలిస్తే 1,00,000 పరిశానులు పోతాయి రేవంత్ రెడ్డికి, కలిసినట్టు ఒక ఫోటో బయటకు వస్తే. అన్నిటికీ జిందా తిలస్మాత్ ఎట్లనో ఆ ఫోటో అనేది రేవంత్ రెడ్డి ఇష్యూలో చాలా సమస్యలు పరిష్కారం చూపించే ఫోటో. మంత్రులు, తోటి ఎమ్మెల్యేలు, తర్వాత పార్టీ కార్యకర్తలు వాళ్ళంతా డిస్కస్ చేసుకుంటున్నారు, ఇది రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య చెడింది అని. ఆయనకు యాంటీ గ్రూప్ ఎట్లా ఉంది, ఆల్రెడీ నిన్న మాట్లాడింది కదా, అందరూ నా సీటు గుంజేవాళ్ళే కానీ నా పక్కన కూర్చొని గవర్నమెంట్ సహకరిద్దాం, పనిచేద్దాం అని ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరు లేరు, అందరూ నా సీటు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఆయన పార్టీలో లుకలుకలు ఉన్నాయి, మంత్రులు ఏదో ప్రయత్నం చేస్తున్నారు అనేది చెప్పగానే చెప్పేసి
మంత్రివర్గానికి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పిండు బయటకు వచ్చినాక. ఇవన్నీ చూస్తుంటే ఈ ఫోటోతో ఇవన్నీ ఇట్లాంటి అన్నిటికీ చెక్కుబడేది. సీటు గుంజే వాళ్ళకు గుంజేయాలి అని ప్రయత్నం చేసే వాళ్ళకు చెక్కుబడేది. పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యేలు ఏదో చర్చ ఉందో, ఎందుకు వీళ్ళిద్దరు కలుస్తలేరు అనే చర్చ ఉందో దానికి చెక్కుబడేది. అందుకే రేవంత్ రెడ్డికే ఎక్కువ అవసరం ఇది. కానీ ఆ ఫోటో బయటికి రాలేదు. అసలు ఫోటో 100% దింపుతారు. రాహుల్ గాంధీని కలిసిండ్రు అంటే ఖచ్చితంగా ఫోటో ఉంటుంది. రాహుల్ గాంధీ ఆఫీస్లో కెమెరా ఉంటుంది పర్మనెంట్గా. నేను మాట్లాడిన కాంగ్రెస్లో అవుతున్నా, ఖచ్చితంగా కెమెరా ఉంటుంది, ఖచ్చితంగా ఫోటో దిగుతారు. ఫోటో దింపడం ఎంతసేపు? 5 సెకండ్ల పని, మ్యాక్సిమం 5 సెకండ్లు నిలబడితే దిగేస్తారు అంతే. ఫోటో కూడా బయటికి రాలేదు అని అంటే ఏం జరుగుతుంది? ఆ ఒక్క ఫోటోతోనే, అందుకే అంటున్నా కిసిక్ అనే ఆ ఒక్క ఫోటోతోనే పుష్పటిలో మొత్తం సీఎంని మార్చేసిండ్రు. ఆ ఒక్క ఫోటో వ్యవహారమే. కానీ ఇక్కడ ఆ ఒక్క ఫోటోనే రేవంత్ రెడ్డి పార్టీలో బలంగా ఉంటాడా లేకపోతే ఇట్లే వీక్ అయిపోతాడా అనేది డిసైడ్ చేసే ఫోటో అది. చాలా ఇంపార్టెంట్. అధిష్టానం ఎప్పుడైనా సరే ఒకరిని వీక్ చేయాలనుకున్నప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఇట్లాంటివి నడుస్తుంటాయి అక్కడ. ఒకవేళ ఫోటో దిగిన తర్వాత కూడా ఫోటో బయటికి ఇవ్వలేదంటే అది ఇంకా ఎక్కువ అవమానకరం. ఒకవేళ కలిస్తే, ఒకవేళ రాహుల్ గాంధీ ఆఫీస్ వాళ్ళ ఫోటో దింపితే ఆ ఫోటోని బయటికి కూడా ఇవ్వలేదు అని అంటే అది అంతకన్నా పెద్ద అవమానం లేదు. ఇంకా అంటే డైరెక్ట్గా అవమానించడం. ఒక ఆయన దింపాలనుకున్నప్పుడు, ఒకరు నచ్చనప్పుడు, ఒకరిని ఇరిటేషన్ చేయాలనుకున్నప్పుడు హైకమాండ్ వేసే ట్రిక్స్ ఇవే. చాలాసార్లు చూసినాం చాలామంది విషయంలో. కాబట్టి ఈ ఫోటో చాలా చాలా ఇంపార్టెంట్. బట్ ఆ ఫోటో మిస్ అయిపోయింది. ఇప్పుడు ఆయన కలిసినా అని ఓపెన్గా మీడియాకి ఇక్కడ చెప్తలేడు కదా. చిచ్చాట్లో కూడా ఆయన కలిసినా అని చెప్పలేదు, మిగతా విషయాలు చెప్పిండు. నేను ఇవన్నీ వివరించినా అని చెప్పిండు. ఎవరికి వివరించినో తెలియదు. అసలు ఈ ఫోటో రాకపోవడం అనేది రేవంత్ రెడ్డి ఫెయిల్, రాహుల్ గాంధీ ఫెయిల్. రాహుల్ గాంధీకి పోయింది ఏం లేదు. ఈయన కాకపోతే ఇంకోరు వస్తారు. రేవంత్ రెడ్డి అనేది ఆయన రాహుల్ గాంధీ పెట్టిన ముఖ్యమంత్రి అంతేగాని ఈయనకి ఆయన ముఖ్యమంత్రి కాదు. సరే, రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అనుకునే వాళ్ళు ఉంటారు. అసలు రేవంత్ రెడ్డికి ఏం సంబంధం? అవతల పార్టీతోన కేసీఆర్ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకతతో ఓటేస్తే అనుకోకుండా సీఎం అనే యాక్సిడెంటల్ సీఎం అనే వాళ్ళు ఉన్నారు. ఏమని ఉండొచ్చు కాక. కానీ హైకమాండ్తో రేవంత్ రెడ్డి సంబంధాలు ఎట్లా ఉన్నాయి, రేవంత్ రెడ్డి విషయంలో హైకమాండ్ వ్యూ ఏంది అనే విషయాలన్నీ కూడా ఒక్క ఫోటోతో బయటికి తెలిసేది మొత్తం. ఆ ఫోటోనే బయటికి రాలే. మామూలుగానే ఢిల్లీలో ఉత్తగా అట్లా ఇట్లా పోతుంటే ఫోటోలు వస్తాయి. అట్లాంటిది రాహుల్ గాంధీ కలిస్తే కూడా ఫోటో రాలేదంటే కలిసిండా కలవలేదా? కలవకపోతే పెద్ద కథనే ఇది. కలిసిన తర్వాత కూడా ఫోటో ఇవ్వలేదు బయటకంటే అది కూడా ఇంకా పెద్ద కథ. అంతకన్నా పెద్ద సినిమా ఇది. కాబట్టి ఈ సినిమా పుష్ప సినిమా అవుతుందో కాదో నాకు తెలియదు. బట్ ఆ ఫోటో రాకపోవడం అనేది రేవంత్ రెడ్డి ఇంకా మైనస్ చేసింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా ప్రీప్లాన్గా చాలా ఈ ఎపిసోడ్తోన, ఈ రాహుల్ గాంధీతో ఈ సమావేశంతోన అసలు తన మీద ఉన్న అనుమానాలు, లేకపోతే తను మారుస్తారో అని వస్తున్న వార్తలు, లేకపోతే తనకు మిగతా వాళ్ళతో ఉన్న గొడవలు, వీటన్నిటికి చెక్ పెట్టొచ్చు అనేది ఆయన వ్యూహం. కానీ ఇప్పుడు అంతకన్నా లోపలికి పోయిండు, ఇంకా బొక్కలో పడ్డాడు. రాహుల్ గాంధీని కలిసిండా లేదా? లోపలికి పోయిన వాళ్ళందరూ కలవరు. లోపలికి ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు సీఎం దగ్గర ఉన్న వాళ్ళందరూ సీఎంని కలవరు. పెద్దమ్మ కూడా దాని మాత్రం సీఎం ఇంటికి కొన్నాడు కాదు, కలిస్తేనే కలిసినట్టు. నేను చెప్పినాక అంతకుముందు జానారెడ్డి స్టోరీ అట్లే ఉంటుంది. కాబట్టి హైకమాండ్ను రాహుల్ గాంధీని కలిసిండ్రా లేదా అనే ఒక సాక్ష్యాన్ని రేవంత్ రెడ్డి బయట పెట్టుకోకపోతే ఆయన పార్టీలోనే చాలా చీప్ అయిపోయాడు. చీఫ్ కాదు, చీప్ అయిపోయాడు. ఈయన రాహుల్ గాంధీ పట్టించుకోకపోతే, అధిష్టానం పట్టించుకోకపోతే కాంగ్రెస్లో వాల్యూ ఉండదు. ఇలా ముఖ్యమంత్రి నుండి అందరు తిరగవచ్చు ఎంబడి. ఒక్కసారి నరం కట్ అయిందనుకో హైకమాండ్ దగ్గర, రేవంత్ రెడ్డి ఇంటికి ఎవరు పోరు. కాంగ్రెస్లో ఇది పరిపాటి. పదవి ఉంటేనే, ఆయనతో పని ఉంటేనే కార్యకర్తలు ఎవరైనా పోయేది, లేకపోతే రేవంత్ రెడ్డితో ఏం పని ఉంటుంది? కాబట్టి ఈ ఫోటో అయితే రాలేదు. కిసిక్ అనే ఫోటో బయటికి రాలేదు. ఇప్పుడు ఫోటో రాలేదు కాబట్టి ఇంకా ముందు రాజకీయాలు ఇంకా రందుగా మారే అవకాశం ఉంది. ఆయన అసంతృప్తి కూడా వ్యక్తం చేసిండు ఆల్రెడీ, మంత్రులు గుంచుతారని. కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు. బట్ ఫోటో రాకపోవడం అనేది రేవంత్ రెడ్డికి ఇది ఒక మైనస్గా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ. ఎంతసేపు వచ్చింది?